Hi guys, welcome to my channel. Yours truly Janu. సో ఫైనల్ గా ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా కదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి. సో ఫైనల్ గా అయితే ఈ రోజు ముహూర్తం కుదిరింది. నాకు తెలుసు ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు ఏ టాపిక్ గురించి అడుగుతారు, ఏం కామెంట్స్ వస్తాయి అన్నీ తెలుసు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఫైనల్గా ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా కదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి. సో ఫైనల్గా అయితే ఈరోజు ముహూర్తం కుదిరింది. నా పాత వీడియోస్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ట్యూస్డే నా వీక్ ఆఫ్ అని. ఈరోజు నా వీక్ ఆఫ్ అనమాట. సో బయట ఏదైనా కుకింగ్ చేద్దాం. ఎప్పుడు రొటీన్గా ఇంట్లో అంటే రొటీన్గా అంటే నేను ఎక్కువ అంత వంటలు చేయను అనుకోండి. దునియాలో ఎవడు ఎట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. స్టిల్ ఇంట్లో చేయడం కామనే కదా. సో వీక్ ఆఫ్ ఉంది కాబట్టి బయటకు వచ్చేసి కట్టెల పొయ్యి మీద, నేను ఎప్పుడు చేయలేదు, కట్టెల పొయ్యి మీద ఏదైనా చికెన్ బిర్యానీ లాంటిది ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకెందుకు లేట్, ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది టైం అయితే. ఇంక ఇవన్నీ కట్ చేసుకొని ఇవన్నీ చేసి అరేంజ్మెంట్స్ చేసి మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ మీరైతే ఎంజాయ్ చేస్తారు. మేబీ సోలోగా చేసినా కొంచెం సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. టాటా. యాక్చువల్లీ ఈ లొకేషన్ ఎక్కడో తెలుసా? అనంతగిరి హిల్స్ తెలుసు కదా, అక్కడ. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఫాల్ కాడ వచ్చినాం. ఈ సమ్మర్కి వాటర్ అన్నీ ఎండిపోయినాయంట. సో ఇక్కడ ఆఖరికి ఇక్కడ వంట చేయాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళం వెనక్కి వెళ్ళలేముగా. సో ఇక్కడ పెండు ఉంది కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న పెండనేనా, దాని ఏమో పేడ. ఇంత సాహసం నేను ఎప్పుడు చేయలేదు జీవితంలో. ఇంతకు మించి చేసిన. చూస్తే అర్థమైతేనే ఉంది ఇది అంటియడానికి ఎంత కష్టపడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయాలి, ఇవన్నీ కట్ చేయాలి. నాకు ఎందుకు వచ్చింది అంటారు? ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చొని. కాదు, అవునా? అవును, అవసరమా? సముద్రమా? రాత్రికి వచ్చి బిర్యానీ తినిపిస్తుందా నాకు? చికెన్ బిర్యానీ నేను చేసింది నాకు పెడుతుందా? గాయస్ చూసిందా? సమాధి ఉన్నట్టుంది కదా. మేబీ గుర్తు కదా పెట్టిందేమో, లేదా ఏదైతే అదైంది. ఒక్క అన్నిటికైనా కష్టమైన పని ఏంటి తెలుసా? ఆనియన్స్ కట్ చేయడం. ఓకే, చిన్నప్పుడు ఇట్లా అడవిలలో వంటలు చేసేదాన్ని. అడవి మనిషి తల్లి. వనభోజనాలు ఆ వైబ్ ఉంది ఇప్పుడు నాకు. కానీ వాటర్ ఫాల్స్ ఉంటే బాగుండు. డిసప్పాయింటెడ్. సమ్మర్ వల్ల వాటర్ లేవంట. నేను కూడి చెట్టు ఎదవనండి. అండ్ ఆల్సో నెక్స్ట్ నుంచి ఒకవేళ ఏం వీడియోస్ చేయాలి అనేది కొంచెం సజెస్ట్ చేయండి, ప్లాన్ చేద్దాం. బిర్యానీకి ఇట్లా కాదనుకుంటా, బుగ్గ ఫ్లోలో కట్ చేసేసిన. అసలు ఇది వేరే దానికి వాడతా. బిర్యానీకి సన్నగా కట్ చేయాలి.
Women. సో యాక్చువల్లీ ఇక్కడ మైక్ పెట్టుకున్నా కానీ అది ఆన్ చేసుకోలే, అంత తెలివి ఉంటుంది మనకి. బిగినర్స్ మిస్టేక్ అనమాట. కాలిపోయింది నాకు చెయ్యి. సో ఇక కుకింగ్ అండ్ ఆల్ ఏదో ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ చికెన్ బిర్యానీలో పసుపు వేయరంట. అది బిర్యానీ కూడా కాదనుకోండి, ఇన్నే అయింది మొత్తానికి. అవసరమా మనకి ఇన్ని స్టంట్లు? మళ్ళీ బిర్యానీ కుక్ అవ్వడానికి నేను దానిపైన బొగ్గలు పెట్టి ఏవో ట్రై చేసిన. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పాపం ఇట్లా గేదెలు కాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి ఇంత దూరం ఎండలో తిరుక్కొని, నేను ఒక్క కాసేపు నించుంటేనే ఎండలో ఉండలేకపోయినా. అట్లాంటిది మార్నింగ్ వెళ్ళి వీళ్ళు ఈ టైం దాకా పాపం వాళ్ళని చూడగానే ఫుడ్ పెట్టాలనిపించింది. తిన్నారా అని అడిగిన, తినలేదంట. సో యాక్చువల్లీ వీడియో తీయొద్దు అనుకున్నా, బట్ వాళ్ళ చేతనే టేస్ట్ ఎట్లుందో అని అడుగుదామని చెప్పి ఆ క్లిప్పింగ్ వరకు వాళ్ళు తినేది మొత్తం తీయలేదు, జస్ట్ ఒక టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పండి అని అడిగిన అంతే. ఆ తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్లో తిన్నారు. కానీ గ్రేటే, అంత ఎండలో అంత కష్టంగా కొంతమంది వల్లే అవుతుంది. మనలాంటి లేదు అసలే ఉండలేవు. ఈ నా చిన్న ట్రిప్లో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక్కరోజు ఎండలో నించడానికే ఇట్లా చచ్చిపోతున్నా, అట్లాంటిది వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం రోజంతా ఇట్లా డైలీ ఎంత వర్క్ చేస్తారో. నిజంగా చాలా గ్రేట్ కదా. యాక్చువల్లీ వాళ్ళు బిర్యానీ బాగుందని చెప్పిండ్రు, బట్ అంత తోపేం లేదు, కొంచెం యావరేజ్. సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, బిర్యానీ టైప్లో లేదు, బట్ తినొచ్చు ఎందుకంటే ఆకలిస్తుంది కాబట్టి. సో ఫైనల్గా నా డే ఇట్లా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా అయిపోలేదు. ఇంటికి వెళ్ళాలి, 1 hour పడుతుంది మేబీ ఇక్కడ నుంచి. కొంచెం కొంచెం అట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి, బాగుంది కదా. అట్లా కొన్ని కొన్ని ప్లేసెస్ చూసి ఈవినింగ్ లోపు మంచిగా ఇంటికి వెళ్ళి అక్కడ మీకు బాయ్ చెప్తాను. అప్పటిదాకా నాకు ఏదైనా నచ్చితే వీడియో తీస్తా. ఫస్ట్ వీడియో కదా, నాకు ఏం తీయాలో ఏంటో కొంచెం అంత కన్ఫ్యూజన్లో, సరే ఏదైతే ఏంది స్టార్ట్ చేయాలని చెప్పి ఒక వీడియో అయితే తీసి పెడుతున్నా. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలనేది నాకు కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్పండి. డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తా. అండ్ యా, సపోర్ట్ చేయండి. హాయ్ గాయ్స్, యాక్చువల్లీ అవుట్రో ఆ రోజే ఇవ్వాలి, బట్ నేను చాలా అలసిపోయి పడుకున్నా, అందుకే ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని ఇప్పుడు ఇస్తున్నా. యాక్చువల్లీ ఏమైందంటే
నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఎండలో చీరలు కట్టుకొని ఆడదాకా పోయి వంటలు చేయడం కొంచెం కష్టమే, పెద్ద స్టంటే. వింటర్ సీజన్ రైనీ సీజన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుండే, బట్ ఈ ఎండలో అంతా కొంచెం కష్టమైంది. ఎనీవేస్ ఏదో ఒకటి మనం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసిన. అంత తోపు రాకపోయి ఉండొచ్చు వీడియో, బట్ ఫస్ట్ వీడియో కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్స్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. సో అట్లా చేయడానికి, మంచిగా చేయడానికి ట్రై కాదు మంచిగా చేస్తా. అండ్ నాకు తెలుసు ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు ఏ టాపిక్ గురించి అడుగుతారు, ఏం కమెంట్స్ వస్తాయి అన్నీ తెలుసు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. మ్యాటర్ ఏంటంటే ఏదన్నా మనం కావాలి అనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడినా ఆర్ ఎల్స్ దాని గురించి ఫైట్ చేసినా ఒక అర్థం ఉంటుంది. వద్దు అనుకున్నప్పుడు దాని గురించి వదిలేయడమే కరెక్ట్. సో దాని గురించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, ఎవరిని హర్ట్ చేయను, ఇంకా ఎవరి టాపిక్స్ నాకు వద్దు. నా లైఫ్లో నేను చాలా హ్యాపీ ఉన్నా. సో అండ్ ఆల్సో జ్ఞాన్షి పాప కూడా చాలా హ్యాపీ ఉంది, చాలా బాగుంది, స్కూల్కి పోతుంది, మంచిగా చదువుకుంటుంది. అండ్ దానికి సోషల్ మీడియా అండ్ ఆల్ నేనే దూరం పెడదాం కొన్ని రోజులు, కొంచెం మా పేరెంట్స్తో ఉంటుంది. సో మంచిగా స్కూల్కి పోయి మంచిగా ఒక అట్లనే ఉంచుదాం ఇంకా అమ్మాయిని అని చెప్పి నేను సోషల్ మీడియా అండ్ ఆల్లో పెట్టట్లేదు దాని గురించి. అండ్ కానీ మీకు ఆల్రెడీ జ్ఞాన్షి తెలుసు, జ్ఞాన్షి అలవాటు అయిపోయి ఉంది కాబట్టి ఏదో ఒక రోజు దానికి హాలిడే ఉన్న రోజు ఏదన్నా చిన్న వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా ఆమెతో. బట్ ఓకే, అది ఇద్దరం బాగున్నాం, నేను బాగున్నా, జ్ఞాన్షి బాగుంది. సో మీరు కూడా ఇంకా ఈ టాపిక్స్ గురించి మాట్లాడొద్దు అని అంటే నేను కోరుకుంటున్నా. బికాజ్ నేను శుభమా అని చెప్పి ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసిన. ఈ కమెంట్స్ చూసి మళ్ళీ నేను బ్యాక్ స్టెప్ వేయను, బట్ స్టిల్ అది చూసిన ప్రతిసారి ఏదో ఒక రిగ్రెట్ ఫీల్ నాకు లేకపోయినా అదొక ఫీల్ వస్తుంది. సో ఆ టాపిక్ ఇంక వదిలేయండి, దాని గురించి వదిలేయండి, దాని గురించి ఏం కమెంట్స్ పెట్టొద్దని నేను కోరుకుంటున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఆర్ ఎల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మంచిగా నాకు చెప్పండి, నేను చేస్తా. అండ్ ఆల్సో అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా తెలుసా వీడియోస్ చేయాలని, బట్ నాకు ఏదో ఒక ప్రాబ్లం బ్యాక్ టు బ్యాక్ సడన్గా కిడ్నీలో స్టోన్స్ రావడం, దాని నుంచి రికవర్ అయ్యేలోపు నాకు ఐకి సమ్ కురుపులాగా అయింది. ఆ కురుపు ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి ఉంది. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, పర్టికులర్గా నా కళ్ళు చూస్తే ఇటొక కన్నుకి 2 కళ్ళకి అయింది. సో దాన్ని మైనర్ స్టేజ్లో ఉన్నప్పుడు హీట్ పెట్టి ఉంటే తగ్గిపోయేదంట, బట్ నేను దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసిన, వదిలేసి అది కొంచెం పెద్దగా అయిపోయి ఇంకా సర్జరీ దాకా పోయింది. సర్జరీ చిన్న మైనర్ సర్జరీయే, మొన్ననే అయిపోయి ఇప్పుడు కొంచెం అంతా రికవర్ అవుతున్నా. ఇప్పుడు బాగున్నా, హ్యాపీగా ఉన్నా. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తా. మీరు కూడా మంచిగా నాకు మంచి సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఇది నా ఫస్ట్ వీడియో కదా, కొంచెం అటు ఇటుగా ఏమున్నా సపోర్ట్ చేయండి. నాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.